పైరెడ్డిపల్లి మండలం పాలూర వసతి గృహంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు తన జీవితంలో చదువు అంటే ఏందో వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి చదువు పట్ల, బాధ్యత పట్ల, ముఖ్యంగా మూఢనమ్మకాల పట్ల వీళ్ళకి అవగాహన కల్పిస్తూ, తల్లిదండ్రులు గ్రామాలలో ఎంతో పేదరికం అనుభవిస్తూ వీళ్ళని చదువుకు దూరంగా చేస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వీళ్ళకి ప్రత్యేకంగా వసతి కల్పించి ఈ వసతి గృహాల్లో అవకాశాలు కల్పించి స్కూల్లో చదువుకునేదానికి ఇంత పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించి వాళ్ళకి భోజనం అయితేనేమి, వాళ్ళకి వసతి అయితేనేమి సఫిషియెంట్ గా వాళ్ళకంతా కల్పించి వీళ్ళకి ఇంత పెద్ద ఎత్తున కల్పిస్తున్నటువంటి హాస్టల్ యాజమాన్యానికి, ప్రత్యేకంగా హాస్టల్ వార్డెన్ గారికి, ప్రత్యేకంగా ఈ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి విద్యార్థులకి రాబోయే భావితరాల భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా భారతదేశానికి పట్టుకొమ్మలుగా తయారయ్యి పౌరులుగా ఎదిగి వాళ్ళ వృత్తిలో స్టార్టింగ్ స్టేజ్ లో ఇప్పుడు విద్యార్థి దశలో కాబట్టి చదువు పైన పెద్ద శ్రద్ధ చూపించి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని మా అందరి తరపున ప్రత్యేకంగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో హాస్టల్కి కానీ, ప్రత్యేకంగా గురుకుల పాఠశాలకు కానీ ఎక్కువగా మేము మోటివేషన్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ వెళుతున్న క్రమంలో పిల్లలకి అవేర్నెస్ కల్పిస్తూ, పెద్దవాళ్ళకి కల్పిస్తే వాళ్ళు ఏదో ఆశిస్తారు కాబట్టి పిల్లలకి విద్యార్థి దశలో ఏవైతే మంచి మోరల్ వాల్యూస్ ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఖాళీగా ఉన్న సమయంలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చైతన్యమయ్యి రాబోయే పిల్లలందరూ కూడా రాబోయే భవిష్యత్తులో కూడా మాలాగా 10 మందికి అవేర్నెస్ కల్పించి విద్య పైన, వైద్యం పైన, అదేవిధంగా వాళ్ళ యొక్క మూఢనమ్మకాల పైన పెద్ద ఎత్తున అవగాహన కల్పించి భారతదేశానికి ఆర్థికంగా, సామాజికంగా డెవలప్మెంట్ అయ్యి, అదేవిధంగా అవేర్నెస్ అవగాహన కల్పించి వాళ్ళ యొక్క జీవితం పైన వెలుగులు నింపేదాని కోసము మా వంతు సహకారం మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి భారతదేశానికి వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో మాలాగా పట్టుకొమ్మలుగా తయారవ్వాలని, ముఖ్యంగా చదువుకొని ఉన్నతంగా ఎదిగి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన హాస్టల్ వార్డెన్ గారికి, యాజమాన్యానికి, ప్రత్యేకంగా హాస్టల్ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై భీమ్, జై భీమ్, జై భారత్.